Yeah, dear students, now we are seeing Maths 1A. Maths 1A 7 మార్క్స్ క్వశ్చన్స్లమ్మా క్వశ్చన్ నెంబర్ 19. అంటే మన 7 మార్క్స్లో ఫస్ట్ టైప్ ఫంక్షన్స్ అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ చూస్తున్నాం మ్యాథమెటికల్ ఇండక్షన్. అందులో ఫస్ట్ క్వశ్చన్ అయిపోయిందమ్మా. నౌ లెట్ us see the సెకండ్ క్వశ్చన్. డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ ప్రాక్టీస్ సీరియస్లీ. సెకండ్ క్వశ్చన్ మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఓకేనా? జాగ్రత్తగా వినండి, సింపుల్గా అర్థం చేస్తున్నాం. ఓకే, ఏమన్నాడమ్మా క్వశ్చన్ ఏంటిది? మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ అమ్మా. డియర్ స్టూడెంట్స్, మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్. ప్లీజ్ ప్రాక్టీస్. ఈజీనే ఏం లేదు, ఇలా కొన్ని స్టెప్స్ చాలా ఈజీనమ్మా. మీరు పెద్దగా స్ట్రెస్ ఏం ఉండదు ఇక్కడ. చూడండి, యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రూవ్ దట్ 1 square plus 2 square plus 3 square so on n square equal to n into n plus 1 2n plus 1 by 6 for all n belongs to natural number. ఓకేనా? ఇది క్వశ్చన్. చూడండి, 1 square plus 2 square plus 3 square up to n square. సో అన్నీ చూడండి, ఇక్కడ 1 square 2 square 3 square లాస్ట్ కూడా n square ఇచ్చాడు. ఓకే, థ్యాంక్ గాడ్, లాస్ట్ కూడా ఇచ్చాడు. ఇవన్నీ ఎలా ఉన్నాయో లాస్ట్ కూడా అలానే ఉన్నాయి. సో ఓకే, మంచి ఈజీగా అయిపోతుంది మన ప్రాబ్లం. ఈజ్ ఈక్వల్ టు, ఇంత ఫస్ట్ ప్రాబ్లం అట్లా లేదు కదా, మనం ఇది ఫైండ్ చేసినాం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లంలో లాస్ట్ టైం ఫైండ్ చేసినాం, ఇక్కడ అవసరం లేదు. ఈజ్ ఈక్వల్ టు అని ఏమని ప్రూవ్ చేయమంటున్నామా? ఈజ్ ఈక్వల్ టు n of n plus 1 2n plus 1 by 6. ఓకేనా? సో ఇలా ప్రూవ్ చేస్తాం. ఏమున్నది, ఏం చేస్తాం, ఇలా స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఇచ్చిన దాన్ని p of n అనుకుంటాం. ఇలా స్టార్ట్ చేస్తామమ్మా. లెట్ p of n ఈక్వల్ టు, ఇలా స్టార్ట్ p of n ఈక్వల్ టు, ఇదే సేమ్ క్వశ్చన్ రాస్తాం, ఇదే మళ్ళీ స్టెప్ రాస్తాం. p of n ఈక్వల్ టు 1 square plus 2 square plus 3 square up to n square ఈక్వల్ టు n of n plus 1 2n plus 1 by 6. ఇది ఫస్ట్ స్టెప్. ఏం లేదు, ఫస్ట్ స్టెప్లా ఇచ్చిన క్వశ్చనే మళ్ళీ రాస్తాం, కాకపోతే p of n అంటున్నాం. ఓకే, నో ఏం చేస్తామమ్మా? మ్యాథమెటికల్ ఇండక్షన్ ఏమంటాం? ఫస్ట్ n ఈక్వల్ 1 తీసుకోవాలి. ప్రతి మ్యాథమెటికల్ ఇండక్షన్లో పుట్ n ఈక్వల్ 1 అంటాం. ఓకేనమ్మా? పుట్ n ఈక్వల్ 1 అంటే ఏంటి? లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో, ఇది ఫస్ట్ కదా లెఫ్ట్ హ్యాండ్ సైడ్. చూడండి, ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫస్ట్ ఇది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమవుతుందమ్మా? 1 square. ఓన్లీ ఫస్టే తీసుకోవాలి. 1 square మనకు తెలుసు. 1 square ఎంతమ్మా? 1 into 1 1 1 into 1 1, అంతే కదా. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమొచ్చింది? 1. మరి రైట్ హ్యాండ్ సైడ్ అంటే ఈ క్వశ్చన్. రైట్ హ్యాండ్ సైడ్ అంటే క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకు? చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడమ్మా? n of n plus 1 2n plus 1 by 6 కదా. ఇది క్వశ్చన్ అంటే రైట్ హ్యాండ్ సైడ్. ఇది రైట్ హ్యాండ్ సైడ్. ఇది రైట్ హ్యాండ్ సైడ్. ఇప్పుడు ఇక్కడ ఏమంటాడు? n వాల్యూ ఏం పెట్టమంటాడు? 1 పెట్టమంటాడు కదా. n వాల్యూ ఏంటి? పుట్ n ఈక్వల్ టు ఏంటిది? 1. అంటే n ఎక్కడ ఉందో అక్కడ 1 పెట్టాలి. అంటే చూడండి, ఇదేమవుతుంది? 1 అవుతుంది కదా. ఇదేమవుతుందమ్మా? 1 plus 1 2 అవుతుంది. ఇదేమవుతుందమ్మా? ఇది ఎంత? 2. ఎందుకంటే 2 1s are 2 కదా. 2n అంటే n వాల్యూ 1 కాబట్టి 2. ఇది 2కి ప్లస్ 1 3 అవుతుంది కదా, బై 6. ఓకే, అంతే సింపుల్. ఇప్పుడు చూడండి, 1 into 2 into 3 ఎంతమ్మా? 3 మల్టిప్లైస్ ఎంత? 1 2s are 2 2 3s are 6. అంటే 6/6 కదా. 6/6 అంటే ఎంత? 1. 6/6 అంటే ఎంత? 1. సో RHS కూడా 1. అంతే. చూడండి, ఇక్కడ అదే వచ్చింది. RHS కూడా మనకు 1 వచ్చింది. ఓకేనా? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1 వచ్చింది, రైట్ హ్యాండ్ సైడ్ కూడా 1 వచ్చింది. అంటే ఏంటిది అర్థం? ట్రూ అన్నట్టు. సో ఫర్ n ఈక్వల్ టు 1 తీసుకుంటే p of n ఈజ్ ట్రూ అయింది. ఫర్ n ఈక్వల్ టు 1 p of n ఈజ్ ట్రూ. ఫర్ n ఈక్వల్ టు 1 p of n ఈజ్ ట్రూ. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఓకేనమ్మా? దీనికి 2 మార్కులు పడిపోయినాయి మీకు. ఇక్కడ వరకు రాస్తే మీకు 2 మార్కులు వచ్చేస్తాయి ఈజీగా. రైట్, నెక్స్ట్ ఏంటిది? నెక్స్ట్ ఏం చేస్తాం? నెక్స్ట్ స్టెప్, లెట్ ఫర్ n ఈక్వల్ టు k p of n ఈజ్ ట్రూ. n ఈక్వల్ టు k కూడా ట్రూ అయిందని అనుకుంటాం. ఇంతకుముందు ఫస్ట్ ప్రాబ్లం చేసాం కదా. ఓకేనా? ఫస్ట్ ప్రాబ్లం చేసాం. ఫర్ n ఈక్వల్ టు k p of n ఈజ్ ట్రూ. ఫర్ n ఈక్వల్ టు k p of n ఈజ్ ట్రూ అని అనుకుంటున్నాం కదా. రైట్. సో ఇక్కడ ఏం చేస్తాం మరి? ఈ స్టెప్ ఎలా రాస్తామమ్మా? ఈ స్టెప్ ఈజీ అని చెప్పాను కదా. అయితే మనం ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేస్తాం? p of n తో స్టార్ట్ చేస్తాం కదా. p of n తో స్టార్ట్ చేస్తాం. సో ఈ స్టెప్ ఎలా రాస్తాం? p of k అని, అంతే. ఇక ఏం రాస్తామమ్మా? p of k ఈక్వల్, ఈ స్టెప్ చూడండి, ఆ స్టెప్కి ఈ స్టెప్కి తేడా ఏంటిది సార్? అక్కడ n, ఇక్కడ k, అంతే. అంటే p of k ఈక్వల్ టు 1 square plus 2 square plus 3 square up to k square. n స్క్వేర్ బదులు ఏం రాస్తాం? k స్క్వేర్. n స్క్వేర్ బదులు ఏం రాస్తామమ్మా? k స్క్వేర్. ఓకేనా? ఈక్వల్ టు k of k plus 1 2k plus 1 by 6. ఓకే డియర్ స్టూడెంట్, చాలా సింపుల్ అమ్మా. దీనికి మీకు ఎన్ని మార్కులు పడతాయి? ఓకే, దీనికి ఒక 2 మార్కులు పడతాయి మళ్ళీ ఈ స్టెప్ రాసినందుకు. అబ్బా, ఇంత ఈజీయా సార్? ఎస్, ఈజీ. ఇక్కడ n బదులు ఇక్కడ మొత్తం nలలో ఉంటుందమ్మా, ఇక్కడ kలలో ఉంటుంది, అంతే తేడా, ఇది ఏం లేదు. ఓకే రైట్. నెక్స్ట్ యాడ్ k plus 1 హోల్ స్క్వేర్. ఇది ఎట్లా వచ్చింది సార్? k plus 1 హోల్ స్క్వేర్ ఎట్లా వచ్చింది? ఇంతకుముందు కూడా ప్రాబ్లంలో యాడ్ చేసినాం చూసారా, యాడ్ చేసాం కదా. ఇది ఇక్కడ ఎలా యాడ్ చేస్తాం చూడండి.
కే స్క్వేర్ కదా, కే తర్వాత వచ్చేది ఏందమ్మా కే ప్లస్ వన్నే కదా. కే స్క్వేర్ తర్వాత నెక్స్ట్ టైం ఏమొస్తుంది ఇక్కడ 1 స్క్వేర్, తర్వాత 2 స్క్వేర్, తర్వాత 3 స్క్వేర్. ఇది చెప్పగలుగుతారు మీరు. 4 స్క్వేర్ తర్వాత 5 స్క్వేర్. అట్లనే కే స్క్వేర్ తర్వాత వచ్చే టర్మ్ ఏంటిది కే ప్లస్ 1 స్క్వేర్ కదా, కే ప్లస్ 1 స్క్వేర్. కే స్క్వేర్ తర్వాత వచ్చేది ఏంటిదమ్మా కే ప్లస్ 1 స్క్వేర్. కే స్క్వేర్ తర్వాత వచ్చే టర్మ్ ఏంటిదమ్మా కే ప్లస్ 1 స్క్వేర్. సో అదే రాస్తున్నాం, యాడ్ కే ప్లస్ 1 స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. ఓకేనమ్మా, దీనికి 1 మార్క్ ఇస్తాడు. యాడ్ కే ప్లస్ 1 స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. ఇది దీనికి 1 మార్క్ వస్తుంది. అంటే ఎన్ని వచ్చినాయమ్మా 2, 2, 5 అయిపోయినాయి. ఓకేనా. ఏం చేస్తాం, ఇది యాడ్ అంటే ఏదో పెద్దగా కాదు కదా. యాడ్ అంటే ఏందమ్మా ప్రీవియస్ స్టెప్ ఉంది కదా, ఈ ప్రీవియస్ స్టెప్కి యాడ్ కావాలంటే ఇక్కడ వరకు రాసి చూడండి, ఇక్కడ వరకు ప్రీవియస్ స్టెప్పే కదా కే స్క్వేర్ ప్లస్ ఈ కొత్త టర్మ్ కే ప్లస్ 1 స్క్వేర్ రాయాలి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో. ఇక్కడ వరకు అదే రాసి తర్వాత ఏం చేయాలమ్మా ప్లస్ కే ప్లస్ 1 స్క్వేర్. ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కదా, ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. మరి రైట్ హ్యాండ్ సైడ్ ఇది రాసి చూడండి, కే ఆఫ్ కే ప్లస్ 1 2k ప్లస్ 1/6 అది రాసి ప్లస్ కే ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఎందుకంటే అక్కడ యాడ్ చేయాలి, ఇక్కడ యాడ్ చేయాలి, రెండు వైపులా యాడ్ చేయాలమ్మా, రెండు వైపులా యాడ్ చేయాలి. ఓకే రైట్. యాడ్ చేసిన తర్వాత మరి ఈ ఆన్సర్ ఏమైతుంది సార్ మరి చూడండి, చూడండి అమ్మ, ఇక్కడ ఏంటిది చూడండి, కే ఆఫ్ కే ప్లస్ 1 2k ప్లస్ 1/6 ఏమో ఇక్కడ ఉంది. దానికి ఏం యాడ్ చేస్తున్నామట కే ప్లస్ 1 స్క్వేర్ యాడ్ చేస్తున్నాం. ఓకేనమ్మా. మరి దీని ఆన్సర్ ఏమవుతుంది సార్, మాకు ఈ అడిషన్ రాదు కదా, రాకున్నా పర్వాలేదు. ఓకేనమ్మా. దీని ఆన్సర్ ఏమవుతుంది సార్, అంటే మరి దీని ఆన్సర్ కావడానికి ఏం చేస్తాం, మళ్ళీ మనకు ఇచ్చిన క్వశ్చన్ చూడండి అమ్మ, ఏమి ఇచ్చారు క్వశ్చన్ మనకు n ఆఫ్ n ప్లస్ 1 2n ప్లస్ 1/6. ఇది క్వశ్చన్ కదా. ఇప్పుడు ఈ క్వశ్చన్లా అంటే దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుందని చూస్తున్నాం మనం. ఓకేనా. ఈ క్వశ్చన్ తీసుకొని ఇక్కడ ఎన్ని దేంతో రీప్లేస్ చేయాలి కే ప్లస్ 1తో. ఇంతకుముందు ప్రాబ్లం లాగానే ఎక్కడైతే n ఉందో అక్కడ కే ప్లస్ 1 పెట్టాలి, ఎక్కడెక్కడ n ఉందో అక్కడ కే ప్లస్ 1 పెట్టాలి, ఎక్కడెక్కడ n ఉందో అక్కడ కే ప్లస్ 1 పెట్టాలి. ఏమవుతుంది, ఇక్కడ n ఉంది, ఏమవుతుందమ్మా కే ప్లస్ 1. ఇక్కడ n ఉంది కదా, n ప్లస్ 1, n బదులు ఏం పెట్టాలి కే ప్లస్ 1 కదా. చూడండి n ప్లస్లో ఏం పెడతారు కే ప్లస్ 1, మళ్ళీ ప్లస్ 1 ఉంది కాబట్టి ఏమవుతుందమ్మా ఇది కే ప్లస్ 2 అవుతుంది. ఓకేనా. కే ప్లస్ 1 కే ప్లస్ 2, మరి ఇదేమవుతుంది సార్ 2n ప్లస్ 1. చూడండి ఒకసారి 2n ప్లస్ 1, ఈ n ప్లస్లో ఏం పెట్టమంటున్నాడు కే ప్లస్ 1 పెట్టమంటున్నాడు ప్లస్ 1. n ప్లస్లో ఏం పెడుతున్నామా కే ప్లస్ 1 ప్లస్ 1. 2 ఇంటూ కే ప్లస్ 1 ఏమవుతుందమ్మా 2k ప్లస్ 2 2 1 2, 2k ప్లస్ 2 2k ప్లస్ 2 2k ప్లస్ 2, మళ్ళీ బయట ప్లస్ 1 ఆల్రెడీ ఉంది, 2 ప్లస్ 1 3 అవుతుంది. అందుకనే ఇదేమవుతుందమ్మా 2k ప్లస్ 1 ప్లస్ 3/6 అమ్మ, అంతే. ఓకేనా. సో దీంట్లో కే ప్లస్ 1 సబ్ పెడితే ఇది వస్తుంది. అదే ఇక్కడ రాస్తాం మై డియర్ స్టూడెంట్స్, అదే ఇక్కడ రాస్తున్నాం చూడండి, అదే రాస్తాం ఇక్కడ. దీన్ని యాడ్ చేస్తే చూడండి మనకు వచ్చిన ఆన్సరే కే ప్లస్ 1 కే ప్లస్ 2 2k ప్లస్ 3/6, కే ప్లస్ 1 కే ప్లస్ 2 2k ప్లస్ 3/6 అంతే. ఓకేనా. ఇది యాడ్ చేస్తే ఇది వస్తుంది అని అర్థం. ఓకే రైట్. దాని తర్వాత ఈ కామన్ స్టెప్స్, ఈ స్టెప్ కామన్ అన్నిటికీ, అన్ని ప్రాబ్లంకి. ఫర్ n ఈక్వల్ టు కే ప్లస్ 1 p ఆఫ్ n ఇస్ ట్రూ, ఫర్ n ఈక్వల్ టు కే ప్లస్ 1 p ఆఫ్ n ఇస్ ట్రూ. అండ్ లాస్ట్ స్టెప్ ఏం రాస్తాం, లాస్ట్ స్టెప్ ఏం లేదు, ఇదే లాస్ట్ స్టెప్, ఇదే లాస్ట్ స్టెప్ అమ్మ, దేర్ఫోర్ అని రాస్తాం అంతే, దేర్ఫోర్ అని కంక్లూడ్ చేస్తాం. సో ఈ విధంగా మనకు మ్యాథమెటికల్ ఇండక్షన్లో ప్రాబ్లమ్ 7 మార్క్స్ ఈజీగా చేయగలుగుతామమ్మా. ఈజీలీ యూ క్యాన్ డూ ఇట్. ఓకే ప్లీజ్ ప్రాక్టీస్.